చేసుకున్న తర్వాత వీళ్ళకి ఏం చేశానంటే తలా ఒక $50 ఇట్లా, తలా ఒక $50 ఇచ్చాం. ఈ $50తో వీళ్ళు ఫస్ట్ స్లాట్ అంతా $5 కదా మనకు, $5 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ పర్సన్ అనుకోండి, ఈ 1 పర్సన్, ఈ 1 పర్సన్ కింద నలుగురిని వేసేది. 1 2 4. ఫస్ట్ పర్సన్ 20% కాబట్టి ఇప్పుడు మనం $5ని 2 విధాలుగా వెళ్ళిపోయింది. ఒకటి రిఫరల్ ఇన్కమ్, రెండవది ఆటోబుల్ ఇన్కమ్. ఈ రిఫరల్ ఇన్కమ్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేది $5 కదా, ఈ $5లో $1 వచ్చింది ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ 20% కాబట్టి. ఆటోబుల్ ఇన్కమ్ $4 వచ్చింది, ఇది ఆటోబుల్లోకి వెళ్ళేది. ఫస్ట్ పర్సెంటేజ్ 2080, ఇక్కడ $1 వచ్చింది, $1. ఇక్కడ రెండవది 100% కాబట్టి $5. థర్డ్ది అంటే 2.75 ప్లస్ ఇక్కడ వచ్చేసి 2.75 వచ్చింది. ఇది నాలుగోది వచ్చేసి $4. చూడండి, 1 + 5 + 2.75 + 4 ఎంతైంది? $12.75. మనం నలుగురికి పెట్టుబడి ఎంత? $5 అంటే $20 పెట్టుబడి పెడితే మనకి రిటర్న్ ఎంత వచ్చినాయి? రిటర్న్ 12.75 వచ్చింది. ఓకే, ఈ 75 తీసేయండి మన అకౌంట్ కోసం. $12 మనకు రిటర్న్ వచ్చినాయి. ఇది ఇతనికి వచ్చినాయి $12. ఓకే, ఎన్ని డాలర్లు పోయినాయి? $20లో $8 పోయినాయి అనుకోండి, అంతే కదా. 12 ఒక 8 $20. అంటే నలుగురికి 4 రోళ్ళు వేసుకుంటే ఎంత అయింది? $8 సరిపోయినాయి కదా. అంటే మనిషికి $2 పడింది. అర్థమవుతుందా? మనిషికి $2 పడింది, మిగతా అది మనకే వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ $50తో వీళ్ళు ఒక్కొక్కరు 25 మందిని అపాయింట్ చేసుకున్నారు. 25 మందిని టీం చేసుకున్నారు వీళ్ళు. 25 మంది అంటే ఎన్ని సర్కిల్ తిరిగి సార్? 6 సర్కిల్ వస్తాయి. 6 సైకిల్స్ తిరుగుతాయి. 6 సైకిల్ తిరుగుతుంది. 25 మందిని అపాయింట్ చేసుకున్నారు. వీళ్ళని ఎలా చేసుకోమన్నారంటే, మీరు ఫస్ట్ మీ ఫోన్ కాంటాక్ట్స్ తీసుకోండి, వాటిలో చెక్ చేయండి. ఒక 25 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ మాట వింటారు అనే వాళ్ళని ఒక 25 మందిని తీసుకోండి. ఆ 25 మందికి ఫస్ట్ స్లాట్ మనమే అలాట్ చేస్తాం. నెంబరింగ్ వచ్చింది, ముందు ఉంటారు. స్లాట్ కూడా మనమే ఫ్రీగా ఇస్తాం. వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్లో డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తాం. 25 మంది వచ్చేసారు. ఇప్పుడు ఈ 25 మందే మన టార్గెట్. ఈ 25 మందిలో 6 స్లాట్స్ వరకు మనం సగానికి సగం మంది వెళ్ళిపోయారు. అందరు వింటారని లేదు కదా, ఆ 25 మంది కూడా వినరు. ఒక 13 మంది వెళ్ళిపోయారు అనుకోండి, సగం మంది వచ్చారు. 12 మెంబర్సే వచ్చారు. అంటే ఎన్ని సైకిల్ తిరిగిద్ది? 3 సైకిల్స్ తిరిగిద్ది. 3 సైకిల్స్ తిరుగుతుంది మనకి. 6 స్లాట్లు ఒక్కసారి సైకిల్ తిరిగితే 83,000 వచ్చింది మనకు. 83,000 వచ్చింది. ఇది ఒక సైకిల్కి ఇంటూ 3 సైకిల్ తిరిగినాయి అనుకోండి, ఇంటూ 3 దాదాపుగా 2.5 లక్షలు వేసుకోండి. 2.5 లక్షలు వచ్చింది. 2.5లో ఒక 50,000 వీళ్ళ అడ్జస్ట్మెంట్లకి కూడా ఇచ్చేసాం. ఏది కొంతమంది అడుగుతుంటారు కదా, ఇచ్చేసాం. అప్పుడు మనకు నియర్లీ ఒక 2 lakhs వరకు ఇన్కమ్ వచ్చింది ఏది చేతిలోకి. ఇది 6 స్లాట్ల వరకు వీళ్ళల్లో సగం మందిని తీసుకొస్తే 12 మందిని తీసుకొస్తే నాకు నెట్ క్యాష్ 2 లక్షలు వచ్చేసింది. 3 సైకిల్ తిరిగినాయి. 3 సైకిల్ తిరిగింది. ఈ 3 సైకిల్లో నెక్స్ట్ వీళ్ళని 10 స్లాట్స్కి अपडेट है ఇది ఫస్ట్ మన ఐడియా. మన కింద ఒక నలుగురిని జాయిన్ చేసుకున్నాం. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, మూడవది మనం కింద ఎంత టీం అయితే వచ్చిందో అంత టీం ద్వారాగా మనకు వచ్చేది, ఎవరు చేసుకుంటే వాళ్ళకి వచ్చేది ఈ 3 ఉంటాయి. 3వ ప్లేస్లో ఎవరైతే పడతారో వాళ్ళ ద్వారా వచ్చేది లెవెల్ ఇన్కమ్. 10 లెవెల్ దాకా వచ్చింది. ఇతనితో కలుపుకొని పైన
9 మంది దాకా, ఇతనితో కలుపుకుంటే 10 మంది, ఇతను కాకుండా అయితే 9 మంది, ఇతనితో కలుపుకొని 10 మంది లెవెల్ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యింది. ఓకే, ఈ 10 మంది జనరేట్ అయిపోయింది. ఇక్కడ 10 లెవెల్ వచ్చింది. కాకపోతే ఈ థర్డ్ పర్సన్ ఇప్పుడు ఈయన ఎస్ అనే పర్సన్ 6 స్లాట్లు కొట్టారు, ఈయన ఫస్ట్ పర్సన్ 4 స్లాట్లే కొట్టారు. ఇతని కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, 1 2 3 4. ఈ పర్సన్స్లో ఒక్క పర్సన్ వచ్చేసి 2 అతను, ఇతను 6 కొట్టాడు. 6 కొడితే 4 దాకా ఇతనికి అటాచ్ అవుతారు, 5 6 ఇతనికి అటాచ్ అవుతారు, 5 6 ఇతనికి అటాచ్ అవుతారు. ఇతని కింద ఈయన జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఇతని కింద 1 2 3 4. ఈ 4 మెంబర్స్ ఎప్పటికి కూడా 5 6 స్లాట్లు కనుక కొట్టారు అనుకోండి, ఇతను అటాచ్ అయింది ఈయనకేగా. ఈయన కింద 5 6 స్లాట్లు ఎంతమంది అయితే కొడుతుంటారో వాళ్ళందరూ ఈయనకే అటాచ్ అవుతారు. ఇతని దగ్గర నుంచి పైన 10 మెంబర్స్కి లెవెల్ ఇన్కమ్ వెళ్ళిపోయింది, అప్ టు 10. అంటే ఇప్పుడు 4 స్లాట్ కొట్టినోడు 7లోకి వస్తే, ఈ 4 కొట్టినోడు 7కి వచ్చాడు, ఈ 4 కొట్టినోడు 7కి వచ్చాడు. వీడు అప్పుడు దాకా రాలేదు, 5 6 వీడికి వెళ్ళిపోద్ది అటాచ్ అయింది కాబట్టి. 7 కొట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళు 7 కొడతారుగా, ఈ రెండో వాడు 7 కొట్టాడు అనుకోండి, 7 కొడితే వీడికి అటాచ్ అవుతాడు. 7 కొడితే అంటే ఏ స్లాట్కి ఆ స్లాట్ ఉంది కాబట్టి ఒక్కసారి మన పైన సీనియర్కి అటాచ్ అయిందా మనకు వెళ్ళి ఒకళ్ళకి మిస్ అయ్యి వెళ్ళి అటాచ్ అయితే వీడికి మిస్ అయిపోయింది, ఇంకే వాడు మిస్ అయిపోయింది. ఎప్పటికీ వీడి కింద వర్క్ జరిగిన మొత్తం వాడికి అటాచ్ అవుతూ ఉంటాయి. ఆ స్లాట్ వరకు 5 6 వరకు ఇంకా అతనికే వాడికి అటాచ్, వాడి కింద ఎవరు కొట్టినా కూడా ఆ స్లాట్ వరకు ఆయనకే అటాచ్ అయింది. తర్వాత జనరేట్ చేస్తున్నాడు కాబట్టి ఆ 7 వరకు అయితే ఇతనికి వస్తుంది. 5 6 తర్వాత చేస్తే 6, తర్వాత చేసిన రాదు, ఇంకా ఫస్ట్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాడికే వెళ్ళిపోయింది. ఇంకా ఇటు తర్వాత 4 కొట్టిన కాడ నుండి 7కి పెంచుకున్నాడు, 5 6 7 కనెక్ట్ అయింది. అక్కడ నుంచి వాడు కొట్టాడు సీరియల్లో, అక్కడ నుంచి వీడికి మళ్ళీ అటాచ్ అయింది. 5 6 మాత్రం రాదు. ఒక్కసారి వెళ్ళి కనెక్ట్ అయిందా ఇంకా వాడికే ఇచ్చుకుంటూ వెళ్ళిద్ది అది. కింద ఉన్న ఎవడే కావు టీం లెక్క ఎవరిది వచ్చిన లెవెల్ ఇన్కమ్ 10 లెవెల్స్ కదా. అంటే ఏంది చూడండి, ఇప్పుడు లీడర్ అయి ఉండి చూద్దాంలే కనుక ఆగితే కింద ఉన్నోడు కాక మీద కొట్టాడా, వాడు ఒకసారి అటాచ్ అయితే వాడు వచ్చి టీం మొత్తం వెళ్ళింది. ఏది వీడిది ఒక్కడిదే, మళ్ళీ వీళ్ళు ఉన్నారుగా, వీళ్ళు కొట్టే లోపు వీడు ఎలక్ట్ అయిపోతే వీడికి అటాచ్ అయింది అది. ఆ నెంబర్ కింద ఉన్న టీం మొత్తం పైకి వెళ్ళిపోయింది. ఎవరికైతే మనం ఆ స్లాట్ అటాచ్ అయిందో, మనం ఎంత అయితే లెవెల్ ఇన్కమ్ చేస్తూ ఉంటామో థర్డ్ పర్సన్ కదా వచ్చేది, అతనికి అటాచ్ అవుతుంది. ఎంత టీం చేసుకుంటే అంత. అంటే ఏంది, మనం స్లాట్లు అప్గ్రేడ్లు చేసుకొని ఉండాలి లీడర్స్. ఫస్ట్ ఏ స్లాట్ అయితే అప్గ్రేడ్ అటాచ్ అవుతుందో దానికే అవుతుంది.